కొనసాగుతూ ఉన్నాయి. పరమాత్మ
పరమాత్మకు పరమాత్మ సృష్టించిన సృష్టి యావత్ మొత్తాలకు మనమందరం కూడా వచ్చి వదనామాచరిస్తూ ఉన్నాము. స్వామివారి తల్లిదండ్రులు సోంపల్లి పిచ్చమ్మ పంచనాయుడు గారు, వారి పెద్దతమ్ముడు వెంకటాద్రి నాయుడు గారు, చిన్నతమ్ముడు చిన్నప్ప నాయుడు గారు, చెల్లెల మమ్మమ్మ గారు. ఇది వీరి కుటుంబ సభ్యులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నార్ల వెల్లటూరు వారి స్వగ్రామం. ఆ చిత్తపురులు, అవధూతులు, జ్ఞానచంపలు వాళ్ళ నామాలు తెలుసుకుంటే మనలో ఉన్న కరణదోషాలన్నీ కూడా పోతున్నాయని అనేక శాస్త్రాలలో చెబుతూ ఉన్నారు. అందుకని ఓం ప్రహ్లాద నారద పరాజన పుండరీక వ్యాసంబరేక వాల్మీకి తాభ్యాం సుఖసౌండక జాభ్యాం రుక్మావదాతుల బలి విహిత వివేష్ణాది పుణ్యాదిమాన్ భాగవతాన్ స్మరామి. వాళ్ళ పరమ భాగవతోత్తములు, పరమ భక్తులు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు. అందుకనే వాళ్ళ పేర్లు తెలుసుకుంటే ఆ తెలుసుకున్న వారికి ఆ ఒక్క పేరున 6వ వంతు పుణ్య వస్తుందని గ్రంథాలలో చెబుతున్నారు. అందుకని వాళ్ళ పేరును తెలుసుకోవాలి. ఇది ఓం ప్రహ్లాద నారద పరాజన పుండరీక వ్యాసంబరేష సుఖపూర్క వైపదాభ్యాం రుక్మాంగదార్జున బలి వశిష్ట వివిష్ణాదే పుణ్యానిమాన్ భాగవతాన్ స్మరామి. అలా తెలుసుకుంటూ ఉన్నాయి ఆ భక్తుల పేరు. అంతే తన భక్తులను ఏ విధంగా కాపాడారో నమ్మి వచ్చిన వారికి తెలియజేస్తున్నారు. ఏంటంటే నమ్మడం వారికి దండగ. అందుకనే నమ్మితే పండగ, నమ్మకపోతే దండగ అని సూక్తులు చెప్పారు. ఏమని? వారు ఉండేది అనే పెట్టే కాదే మనం ఉండేది. దేంతో విగ్రహుడు వాడి దాంట్లోకి కూతురులా పోయామనే పోషించేది కాదయ్యా. మైసూరు మహారాజు చూస్తే మనకేం వస్తుందయ్యా? మనం చేసుకున్నదే మనకు వస్తుంది. కానీ అట్లాగే ప్రేమని తెలియబడే కాదయ్యా. ఆకలేసి కుంకుపట్టిన వారికి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలయ్యా అని బ్రహ్మాండమైన జ్ఞాన జ్యోతులు చెప్పారు. అలాగే స్వామివారిని నమ్మి వ్యాధులు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అలాగే మందులో వాడి తగ్గకపోతే మహానుభావులు తప్పక స్వామి దగ్గరికి వచ్చి రోగాలను, పెళ్ళిళ్ళను, సంతానము కలగల సంతానం, పేర్లు ఎవరెవరి పేర్లు అన్నీ కూడా కమ్ముకున్నాయి. స్వామివారి సేవకుడు రోజురెడ్డి ఒకసారి పాము దర్శింది. పాము అంటే స్వామి దగ్గర వచ్చాడు. పాము దర్శనం మరి ఏదైతే పెట్టా కాలన్నాడు. ఆ పాము దర్శన చోట చేయి పెట్టి నొక్కి కుసేపై తర్వాత నన్ను అది ఏమి తీరయ్యా, నీ ఒళ్ళు సంజీవని అయ్యింది అన్నారు రోజుని. అందుకని అప్పటి నుంచి రోజులేటని పాము గదిన, తెల్ల గదిన, మండగ్రహం గదిన అనే విషయం ఎక్కేస్తారు. ఎందుకని స్వామి ఎంత సేవ చేస్తున్నారంటే యోగ శక్తి, తపస్సు శక్తి, వాళ్ళ జ్ఞాన సిద్ధి ఉన్న వారికి మాత్రమే అది సిద్ధంగా ఉన్నది. కాబట్టి అందరికీ సిద్ధించదు. ఎందుకంటే స్వామివారు సాక్షాత్తు వైకుంఠ నారాయణుడు. ఎందుకంటే సామాన్య మానవుడుగా జన్మించి సామాన్య కుప్పలేసి పొరుగు నాగపడి
దున్ని ఇట్లా విగ్రహాలు పుడితే మన నెలలో ఎముకు వచ్చి సామాన్య మానవుడు లాగానే జీవించాలి. ఇట్లా పరమాత్మ సామాన్య మానవుడు ఎందుకు చేస్తున్నారంటే చాలా మంది ఏంటంటే అన్ని భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడు చూస్తున్నాడు, భగవంతుడు చూడబడుతున్నాడు, అంటే భగవంతుడి వల్ల అన్నీ జరుగుతుంది అనుకుంటారు. కరెక్టే కారణం, కానీ చాలా చేయాలి కదా. భగవద్గీత ఏం చెప్తుంది? కర్మ చై కర్మ చై కర్మ చై అంటే కర్మ చేయకుండా మానవాడు కర్మ అంటే పని, ఆ పని చేయకుండా ఉండేందుకు నాయకులు కూడా లోపల పోవు. మరి ఏం చెప్తావు? భార్య భర్త సంతానం మరి ఇళ్ళ బాకీ బలము స్థలము అట్లా ఉన్నాయి కదా, మరి అన్నింటినీ కాపాడుకోవద్దా? అంటున్న పోతుంటే ఉపయోగం అది అన్ని భగవంతుడి చేస్తున్నాడని మనకున్న ఎవరైతే కూర్చుంటారో వారికి ఆఖరి దాంట్లో ఉండకూడదు. అదేనా నేను మొదటి చేస్తున్నాను, అక్కడ జ్ఞానం కలిగితే వారికి ఆఖరి తప్పులు ఉండకూడదు కదా. ఇప్పుడు రామకృష్ణ పరంగా కథ ఉంటుందా? వదలేదు. పిల్లవాడు ఫుట్పాత్ మీద పుట్టుకుంటున్నాడు. ఇప్పుడు కూడా మన తల్లి లేరు, తండ్రి లేరు. ఊళ్ళోకి వెళ్ళి అడుగుకొస్తాడు. అడుక్కున్నప్పుడు తల్లి ముద్దు పెట్టింది, కట్టినవాడు పెడుతున్నారు, తిన్నాడు. ఒకసారి ఇప్పటిలాగా ఊళ్ళోకి వెళ్ళాడు అడుక్కుంటాడు. ఇప్పుడు గుర్తుందా? గుర్తుంటే తల్లి వెనకాల వాళ్ళ అమ్మాయి అవుతుంది. మధ్యలో ఆగకూడదా? అమ్మాయి వస్తే ఆ అమ్మాయి పట్టేటమ్మో ఎత్తుగా ఉంది అన్నాడు. ఆయన మా అమ్మాయి పెళ్లి చేశాము, మరి గర్భం దాచింది, మాకు 12 మగబెట్ట పుట్టబోతున్నాడు, అందుకని పొట్ట ఎత్తుగా ఉందన్నాడు. మరి అయితే మరి పొట్టలో ఉన్న బిడ్డకు భోజనం ఎవరు పడుతున్నారు అన్నాడు. ఎవరు పడుతున్నాయన? మీకు, నాకు, మమ్మాయి బొజ్జులో ఉన్న పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడే పడుతున్నాడు అందు భోజనం. అయితే పుట్టబోయే బిడ్డకే భోజనం పడుతుంటే పుట్టిన నాకు బిడ్డ భగవంతుడు అది ఆ బిడ్డ కూడా తీసుకోకుండా చెడు కూర్చున్నాడు. వెళ్ళి ఆకలి లేదు, దప్పక లేదు, నీసం లేదు, ఏ బాధ లేదు. అంతటి బ్రహ్మజ్ఞానం చదివితే మరి ఎవరైనా సరే భగవంతుడు అన్ని చేస్తున్నాడని ఎటుకుని కూర్చోదు కలగకుండా. అదే కదా. అందుకని అలా దాని సమాధానం అది. ఇది ఎక్కడ ఉంది? మహాభారతం భగవద్గీత 10వ అధ్యాయం 4-5 శ్లోకాలు విభూతియాడు. ఆ 45 శ్లోకాలు ఇచ్చాడు భగవంతుడు. అన్నీ నా మూలంగానే జరుగుతున్నాయి. చూసేది నేనే, చెప్పేది నేనే, చేసేది నేనే, కలిసి అన్ని వాళ్ళనే చేస్తున్నా. మరి ఈ బాధ అనేది ఉండకూడదు. బాధ చూస్తే అంటే నీకు ఆ బ్రహ్మ జ్ఞానం కలగలేదు, అంతే తేడా. హరి డేగపొడి అమ్మాయి అంటారు. అమ్మాయికి ఎప్పుడు కొడుకులు దింపి తగ్గకపోతే ఆ మందులు ఏ మందులు వాడతారు కానీ తగ్గనే తగ్గల. ఆకుపదాలకి నూనె మద్దలకి తగ్గకపోతే అప్పుడు ఏం చేశారు? అయ్యా ఈ అమ్మకి ఎప్పుడు ఇంకా కడుపులో నొప్పి రాకుండా రాకేవండి అని చెప్పారు. ఈ అమ్మకి ఎప్పుడు కూడా కడుపులో నొప్పి రాకుండా చీటీ రాసేవాడిని అన్నారు. అది మందులు రాసిచ్చారు. ఆ మందులో కడుపులో నొప్పి రానే రాలేదు. మాంసం తినద్దు అన్నారు. మాంసం ఎందుకు తింటామో తినద్దు. కనమ్మ ఎప్పుడేంటి ఋషి వారికి మాంసం తింటున్నారు. మరి ఇది మాంసం కదా శరీరం, అర్థమైందా? శరీరం ఇది ఈ మాంసాలను బట్టి మరి ఇతర ప్రాణుల చంప తిన్నారనుకోండి, ఎప్పుడనో గొర్రెనో మేకలు చేపలు ఏదంటా అనుకోండి, వాడి కర్మఫలితం ఈ జీవుడు అనుభవించవలసి వస్తుంది. ఎవరైతే తింటారో వాళ్ళు. ఎట్లా? ఇప్పుడు కోడి ఉందనుకోండి, ఒక 2 నెలలు బతుకు జరుగుతాం.
నరక చంపేశాడు. మరి నల అనుభవించవలసిన కర్మ ఎవరు అనుభవిస్తారు? చంపుతున్నారే జీవులు, వాళ్ళు అనుభవిస్తారు. భగీరథ వాక్యం చెప్పాను, గుర్తుంది కదా? భగీరథ వాక్యం, బ్రహ్మదేవుడు భగీరథ వాక్యం గుర్తుందా? రాజులు తండ్రులు యాగాలు చేస్తే జంతువులు పిలిచి ఆ కర్మ తీరినాక భగీరథుడు తపస్సు చేశాడు. అప్పుడే కర్మముదాలు వచ్చే లోకంలో ఉన్న కుమ్మల మట్టి దగ్గర ఉన్న 60,000 మంది ముత్తాతకి నీళ్లు పాటే విమోచన తగ్గింది. చెప్పండి. సంవత్సరం తిరుగుతూ అని స్వామివారు చెప్పారు. స్వామివారి పాదంగా వెళ్తున్నప్పుడు, స్వామిని నమ్ముకున్నప్పుడు, స్వామి జ్ఞానవాక్యం ఉన్నప్పుడు మరి ఆయన చెప్పడం చేయాలి అక్కర్లేదా? మరి చేయకపోతే బాధలు కలుగుతున్నాయి కదా, చేస్తే సుఖం కలుగుతుంది కదా, మరి ఎందుకు చేయడం చెప్పండి. పరమశివుడు అవతారం ఈ శంకరాచార్య వారు కూడా 2 గ్రంథాలు రాశారు. ఏంటి? అనుభూతి యోగ ప్రకాశం, సోపాన సుధాకరం అని 2 గ్రంథాలు. అంటే అనుభూతి సుధాకరం, సోపాన సుధాకరం. ఇలాంటి గ్రంథాలు ఏం రాశారంటే, ఒక జంతువులను ఒక మేకను చంపి తిన్నారని అనుకోండి ఎవరన్నా, మళ్ళీ వచ్చే దినంలో ఆ మేక మనిషే పుడతాడు. ఈ మేకను మూడు తిన్నవాడేమో మేకే పుడతాడు. ఈ మేకే పుట్టిన మనిషేమో ఆ మేకను చంపుతాడు, తింటాడు, బాగా తిరిగిపోదు. అర్థమైందా? మేకే మేకమో తిన్నవాడు మేకే పుడతాడు, ఆ మేకే మనిషే పుడతాడు, ఆ మనిషి మేక చంపుతాడు, ఆ మాట తింటాడు, అప్పుడు బాగా చేయడు. సరిపోతుంది అంటే అనుభూతి యోగ ప్రకాశము ఒక గ్రంథము, సోపాన సుధాకరము అని 2 గ్రంథము, పరమశివుని అవతారము ఉంటాయి. అందుకని ఎంతటి వారైనా సరే కర్మ ఫలితం అనుభవించవలసింది, తప్పదు. మీరు అడ్వెంటగా అనుకోవద్దు, మనుషులు ఏం అనుకోవద్దు. కర్మ ఉన్నది అంటే అనుభవించవలసింది. రమణ మహర్షులు వారు తెలుసు కదా? రమణ మహర్షులు ఎవరు? పరమశివుడు కుమారస్వామి, ఆయన కుమార్తె అవతారం రమణ మహర్షులు వారు. ఆయనకు 35 గుండెలు వేసింది. చివరికి ఇంక 2 సంవత్సరాలకు చిరపోతారనగా క్యాన్సర్ వ్యాధి వచ్చింది రమణ మహర్షి. అంటే అది అనుమతివారు ఇచ్చారు. భగవాన్ వారికి దీపం మీద పుండులు వేసింది, ఆయన అనుమంటాడు. మరి రామకృష్ణ పరమహంసకి కంటలో పుండలు వేసింది, ఆయన అనుభవించాడు. మరి శంకరాచార్య వారు ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పాము, ఆయనకు కూడా క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఎందుకంటే కర్మ అనుభవించి వచ్చి వచ్చినప్పుడు ఆ కర్మ అనుభవించవలసింది, తప్పదు. అందుకని భగవానుడండి భగవాన్ వెంకటేశ్వర గారు చెప్పారు, ఏమని? నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదా అయ్యా అని. అంటే ఏంటి? నీకు మోక్షం రాకపోతే ఈ జన్మలో వచ్చే జన్మలో ఈ బాధ ఉండదు. అందుకని నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదా అయ్యా అన్నారు. ఎప్పుడైనా సరే అనుభవించవలసింది. బుద్ధ భగవాన్ చరిత్ర తెలుసుగా, గౌతమ బుద్ధుడు. ఆయన పెద్ద కథ, ఇప్పుడు ఎవరు చెప్తారు, ఒక మాట చెప్తానండి. బుద్ధ భగవాన్ ఎలా చనిపోయాడు తెలుసా? విషయం పెట్టి చంపేశారు గౌతమ బుద్ధుడు. సూర్యభద్రుడు తెలుసుగా, బ్రహ్మ విష్ణు మహేశ్వర సూర్యభద్రుడు. ఆయనకు బ్రహ్మహత్యబాధ బట్టి గర్భలేదు. ఎందుకంటే కర్మ ఎంతటా వారంటే అనుభవించవలసిందే. మరి బుద్ధ భగవాన్ విషయం పెట్టి చంపడేనండి, ప్లస్ కొట్టే గమ్మని పెట్టి మేకులు కొట్టి చంపేశారు. ఆయన చేసాడు జ్ఞానాబాద్ అందరికీ. ఆ జ్ఞానాబాద్ చేస్తే నేను కుళ్ళు కొడుతూ ప్రజల్ని చెడగొడుతున్నాడని ఆయన చంపేశారు. ఉన్నాయి చరిత్రలు ఉన్నాయి కదా. మరి ఎందుకు? కర్మ ఉన్నప్పుడు తప్పదు. ఆ తర్వాత ఏం జరిగింది? యేసుక్రీస్తు చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళు పోయింది మొత్తం. అక్కడ చుట్టూ చిన్న ఉన్నవాళ్ళు అప్పటికో నెత్తులు చచ్చిపోయారు. అది జ్ఞానం కొనే జోలికి వెళ్ళకూడదు.
వాడు చెప్పిన మాట వినాలి. విన్నాము, చేస్తావా నీ ఇష్టం, చేయబోతావా నీ ఇష్టం. అందుకే వెంకటస్వామి గారు ఏమన్నారు, వారు ఉండే దారిని బట్టి కదయ్యా మనం ఉండేది. విన్నావు, విషయం తెలుసుకున్నావు, మంచిదో చెడేదో చేయాలనుకున్నావు, మనం మంచిగా చెయ్యి. చెడు చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది, మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది. అందుకని ఏం చెప్పారు, పుణ్యము చేత సుఖము అనా, పాపము చేత దుఃఖము, మూడోదండి జ్ఞానము చేత మోక్షము. ఏది కావాల్సి వస్తుంది. ముందు పుణ్యం ఏదో చెప్పారు, కర్మ నశించింది నీకు పుణ్యం రాదు. కర్మ నశించాలి, అప్పటికైనా పుణ్యం నిలబడుతుంది. ఆ పుణ్యం వల్ల నీకు భక్తి కలుగుతుంది, ఆ భక్తి వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల నీకు మోక్షం కలుగుతుంది. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది వాక్యం, విన్న వాక్యం. ఇప్పుడుగా పుణ్యము చేత సుఖము, పాపము చేత నరకము, జ్ఞానము చేత మోక్షము. మరి ఏది కావాలో జ్ఞానం కోసం వింటున్నాం కాబట్టి మనం పరమాత్మ చెప్తుంటే చేయండి, తప్పలేదు.